హాయ్ అండి. చూడండి, బుట్ట హ్యాండ్స్‌కి చిన్న మోడల్ పెడుతున్నాం చూడండి. కటింగ్ ఇలా చేసుకోవాలి. చూడండి, పైన మనం ఇది ఉంది కదా! ఇక్కడ డిజైన్ రావాలనమాట. అందుకోసమని తిరిగేసి మనం కిందన క్లాత్ పెట్టుకొని తిరిగేసి ఇలా గీత గీసుకోవాలి మనము. చూడండి, క్లాత్ అక్కడ డిజైన్ వచ్చేటట్టుగా మనము కింద వైపున ఏసుకొని పైన మనము ఇలా గీసుకున్నాం కదా! దీని ఎమ్మటే మనం స్టిచ్చింగ్ చేయాలనమాట. చూడండి, ఇప్పుడు స్టిచ్చింగ్ ఇది ఎలా ఉందో అలాగే చేస్తున్నాము. దీనిపైన ఇలా మనం ఈ డిజైన్ ఎలా ఉందో అలాగే స్టిచ్చింగ్ వేయాలి. ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ అదెలా ఉందో హ్యాండ్స్ దాని విధంగా మనం కటింగ్ చేసుకోవాలనమాట. చూడండి, ఇలా మొత్తం కట్ చేయాలి. స్టిచ్చింగ్ కూడా సేమ్ హ్యాండ్స్ ఎలా ఉందో అలాగే వేసుకోవాలి. అలా లైన్‌గా వేసేసుకొని ఆ ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ మనం కట్ చేసుకోవాలనమాట. చూడండి, ఇదంతా ఇలా ఎక్స్ట్రా వచ్చింది మనం కట్ చేయాలి. ఇదంతా కూడా లైన్‌గా ఆ మోడల్ ఎలా అయితే రౌండ్‌గా తిరిగిందో మనం స్టిచ్చింగ్ చేసాం కదా! అదే విధంగా కట్ చేసుకోవాలి. చూడండి, కటింగ్ చేసిన తర్వాత మనం ఆ మూలలు ఉన్నాయి కదా! చిన్నయి టాకాలు పెట్టుకోవాలనమాట. బ్యాక్ వైపున కూడా ఇటువైపున చూసుకుంటూ ఇది కూడా కట్ చేసేసుకోవాలి నీట్‌గా. చూడండి, కటింగ్ అయిపోయింది కదా! ఇప్పుడు మనం ఇదేం చేయాలంటే ఇలాగ అంచెమ్మటి మడత పెట్టుకొని అంచెమ్మటి స్టిచ్చింగ్ వేయాలి. ఇలా అంచెమ్మటి మనము కుట్టుకోవాలి ఇలాగ. కుట్టుకున్న తర్వాత దానిపైన మళ్ళీ లేస్ కూడా వేసుకోవాలనమాట. చూడండి, ఎలా వేస్తున్నామో. మీరు కూడా ఇలా డిజైన్ వేసుకోవాలంటే సింపుల్‌గా బుట్ట హ్యాండ్స్‌కి శారీలోని క్లాత్ చిన్నది తీసుకొని దాంతోని మనం హ్యాండ్స్‌కి మోడల్ ఇలా కూడా చేసుకోవచ్చు. చూడండి, ఎలా స్టిచ్ చేస్తున్నామో. చూడండి ఫ్రెండ్స్, ఇలా స్టిచ్చింగ్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు మనము దానిపైనే అది అంచెమ్మటి స్టిచ్ చేసాం కదా! ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ చిన్నది ఏమైనా ఉంటే దాన్ని కూడా నీట్‌గా కట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇది ఉంది కదా! ఈ చిన్న చిన్న ముక్క ఎక్స్ట్రా ఉంది కదా! లేస్ వేసినప్పుడు బయటికి కనబడకుండా ఉండడానికి మనము ఆ క్లాత్ కూడా నీట్‌గా ఇలా కట్ చేసుకోవాలనమాట. వేస్ట్ క్లాత్ మొత్తం నీట్‌గా కట్ చేసుకొని అంచెమ్మటి లేసు వేసుకోవాలి. చూడండి, 2 హ్యాండ్స్ కూడా ఇలా వేసాము. ఇలా లేస్ నీట్‌గా ఆ మూలలు కూడా మంచిగా నీట్‌గా తిప్పాలనమాట. చూడండి, కరెక్ట్‌గా వేసుకోవాలి లేస్ కూడా. లాగిపెట్టి వేయకూడదు. లూజ్‌గా పెట్టి మంచిగా నీట్‌గా వేయాలి లేస్. చూడండి, ఎంత నీట్‌గా వచ్చిందో. హ్యాండ్స్ రెడీ అయిపోయి కింద వైపున బాహుబలి బుట్టకు ఎలా అయితే బార్డర్ వస్తదో అలాగే బార్డర్ వేస్తున్నాం దీనికి కుచ్చు పెట్టి. కింద వైపున కూడా బార్డర్ పెద్ద బార్డర్ వేస్తున్నాము. చూడండి, ఇలా కుచ్చులు పెట్టుకొని ఇక్కడ మనము కింద వైపున కుచ్చులు పెడుతున్నాము. చూడండి, ఇంకో హ్యాండ్ కూడా కుచ్చులు పెట్టి రెడీ చేసుకున్నాము. తర్వాత ఇక్కడ సెంటర్ పార్ట్ చిన్న డాట్ పెట్టుకోవాలి. పెట్టుకొని మనం కింద వైపున బార్డరు, లైనింగు ఇలా కింద లైనింగ్ పెట్టి మధ్యలో క్లాత్ ఇది బుట్ట హ్యాండ్స్ పెట్టి ఆ పైన బార్డర్ వేసుకోవాలనమాట. ఇలా నీట్‌గా స్టిచ్ చేసి మనం తిరిగేయాలనమాట. అప్పుడు స్టిచ్చింగ్ లోపలికెళ్ళిపోతుంది. చూడండి, ఇలా దానిపైన మనం మళ్ళీ నీట్‌గా స్టిచ్ వేసుకోవాలి. చూడండి, స్టిచ్చింగ్ కనబడకుండా నీట్‌గా ఉంటదనమాట ఇలా స్టిచ్ చేసుకుంటే. చూడండి, పైన మనం మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోవాలి. అలా వేసేసుకొని దీనిపైన కూడా మనం లేస్ వేసుకుంటే నీట్‌గా ఉంటదనమాట. చూడండి, హ్యాండ్స్ అయిపోయింది. ఇలాగా హ్యాండ్ రెడీ చేస్తున్నాం చూడండి బ్లౌజ్‌కి. చూడండి, భుజం అనమాట కరెక్ట్‌గా సెంటర్ పార్టు. ఇక్కడ నుంచి మనము కుచ్చులు పెట్టుకోవాలి. ఇలా కుచ్చులు పెట్టుకొని నీట్‌గా స్టిచ్ చేయాలనమాట. కరెక్ట్‌గా భుజము సెంటర్ పార్ట్‌కి వచ్చేలాగా నీట్‌గా పెట్టుకొని కుచ్చులు అటు ఇటు కూడా సమానంగా వచ్చేలా పెట్టుకోవాలి కరెక్ట్‌గా. చూడండి, హ్యాండ్స్ రెడీ అయిపోయాయి. రెడీ అయిపోయింది మొత్తం. ఇలా స్టిచ్ చేసేసుకోవడం అనమాట. స్టిచ్ అయిపోయినాయి చూడండి. ఇప్పుడు హ్యాండ్స్ రెడీ అయిపోయింది. ఎలా ఉన్నాయో చెప్పండి. కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, బాయ్.